Welcome to transportation engineering class. In previous session we are discussed about road geometry. In today's session also road geometry topic is continued. So in today class we are learn about road chamber and gradient. So what is meant by road chamber? So camber or cross slope. Camber is also nothing but a cross slope. Camber or cross slope is the convexity provided to the section of a straight road. It is expressed in terms of the slope of the line joining the crown to the edge. So this is the shapes of the camber, the straight line. So ఆ స్ట్రైట్ లైన్కి క్రౌన్ పాయింట్కి మధ్య, ఈ స్ట్రైట్ లైన్లో ఎడ్జ్ పాయింట్కి క్రౌన్ పాయింట్కి మధ్య ఒక స్లోప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ స్లోప్ని నథింగ్ బట్ క్రాస్ స్లోప్ అన్నారు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది రోడ్ ఛాంబర్? ఇట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎలిప్స్ ఆర్ మోర్ ఆఫ్ ఎన్ ఏ పారాబోలా. మ్యాక్సిమం వచ్చేసరికేమో స్లేబ్స్ వచ్చేసరికేమో పారాబోలా షేప్లో ఉంటాయి. ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎలిప్స్ ఆల్సో. So the primary function of the camber is to provide surface drainage. So surface drainage పర్పస్ కోసం ఈ ప్రైమరీ అసలు మేజర్గా వచ్చేసరికి రోడ్ క్యాంబర్ వచ్చేసరికి ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే సర్ఫేస్ డ్రైనేజ్. సో సర్ఫేస్ మీద ఏదైనా కూడా వాటర్ని రిమూవ్ చేయడానికి, ఆ రిమూవ్ చేసినటువంటి వాటర్ వచ్చేసరికి సేఫ్గా డ్రైన్ అవ్వడానికి ఈ రోడ్ క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ద camber to be provided will depend on surface of the pavement. The smoother the surface, flatter will be the camber. In regions of scanty rainfall, flatter gradients will be provided. The steeper values may be adopted in areas having high intensity of rainfall and lower values where intensity is low. So camber వచ్చేసరికి ఏంటి, surface flatter, smoother the surface, flatter will be the camber. And next scanty rainfall, flatter gradient will be provided. Rainfall of the scanty rainfall సిచ్యువేషన్లో వచ్చేసరికేమో ఫ్లాటర్ గ్రేడియంట్స్ అనేవి సఫిషియెంట్గా ప్రొవైడ్ చేస్తారు. స్టీపర్ వాల్యూస్ మే బీ అడాప్టెడ్ ఇన్ ఏరియాస్ హ్యావింగ్ హై ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉందనుకో అప్పుడు స్టీపర్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంటెన్సిటీ అండ్ హ్యావింగ్ హై ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అండ్ లోయర్ వాల్యూస్ వేర్ ఇంటెన్సిటీ ఈజ్ లో. ఇంటెన్సిటీ అనేది ఎక్కడైతే లోగా ఉంటుందో అక్కడేమో లోయర్ వాల్యూస్ ప్రొవైడ్ చేసి, ఇంటెన్సిటీ ఎక్కడైతే హైగా ఉంటుందో అక్కడ స్టీపర్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ద రీజన్స్ ఫర్ ప్రొవైడింగ్ క్యాంబర్ ఆర్. సో క్యాంబర్ ప్రొవైడ్ చేయడానికి వాట్ ఆర్ ద రీజన్స్? సో ఫస్ట్ రీజన్ ఈజ్ టు డ్రైన్ సర్ఫేస్ వాటర్ని డ్రైన్ ఆఫ్ చేయడానికి క్యాంబర్ ఒక రీజన్, నథింగ్ బట్ దట్ ఈస్ ఏ రీజన్ ఫర్ ప్రొవైడింగ్ ఏ క్యాంబర్. సో నెక్స్ట్ రీజన్ ఈజ్ టు సపరేట్ ది ట్రాఫిక్ ఇన్ 2 డైరెక్షన్స్. సో ట్రాఫిక్ని 2 డైరెక్షన్స్గా సపరేట్ చేయడానికి ఈ క్యాంబర్. సో ఇది క్రౌన్ పాయింట్ సెంటర్కి ఇది సపరేట్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది ట్రాఫిక్ వే, అది ట్రాఫిక్ వే. ఓకే. సో నెక్స్ట్ టు ఇంప్రూవ్ ది అపీరెన్స్ ఆఫ్ ది రోడ్ యొక్క అపీరెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే చూడటానికి మంచిగా ఉండడానికి క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద 3 రీజన్స్. ద ఫస్ట్ రీజన్ ఈజ్ టు డ్రైన్ సర్ఫేస్ వాటర్, అండ్ నెక్స్ట్ టు సపరేట్ ది ట్రాఫిక్ ఇన్ 2 డైరెక్షన్స్, అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ ది అపీరెన్స్ ఆఫ్ ది రోడ్. అండ్ నెక్స్ట్ షేప్స్ ఆఫ్ క్యాంబర్. సో క్యాంబర్ యొక్క షేప్స్. సో ఫస్ట్ ఇది పారాబోలా, y ఈక్వల్ టు 2π² that is the value of parabola. So this is the y direction and this is the x direction. So ఇది సెంటర్ విడ్త్ వచ్చేసరికేమో w. సో x వాల్యూ ఇది x డైరెక్షన్, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ది y డైరెక్షన్. స్లోప్ వచ్చేసరికేమో 1 in n, 1 హారిజంటల్ ఇస్ టు n వర్టికల్. సో అప్పుడు ద y వాల్యూ y ఈక్వల్ టు 2π²/nw. సో ఈ y వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిక్రీజ్ అవుతుంది చూసారా, x దగ్గర నుంచి. సో ఆ డైరెక్షన్లో వాల్యూ 2π²/nw. సో షేప్ ఆఫ్ ది క్యాంబర్స్, అసలు క్యాంబర్ యొక్క షేప్స్, దిస్ ఈజ్ ది పారాబోలా, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ది స్ట్రైట్ లైన్ క్యాంబర్, అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రైట్ అండ్ పారాబోలా, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఇది. సో ద క్యాంబర్ షేప్ విల్ బి పారాబోలిక్, ఎలిప్టిక్ ఆర్ స్ట్రైట్ లైన్. Parabolic or
elliptic shape is given so that the profile is flat at the middle and steeper towards the edges. This will be helpful for the vehicles which will be most fast for overtaking to cross the crown. The recommended values of camber for different types of road surfaces are given below. As per IRC recommended the following cambers. సో ఈ షేప్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ క్యాంబర్స్ ఉన్నాయి చూసారా. సో పారాబోలిక్ క్యాంబర్ కానీ స్ట్రైట్ లైన్ క్యాంబర్ ఈ రెండింటి యొక్క కాంబినేషనే ఈ క్యాంబర్. సో అసలు ఈ క్యాంబర్ షేప్స్ వచ్చేసరికి ఎందుకు అని అంటే ప్రొఫైల్ ఈజ్ ఫ్లాట్ ఎట్ ది మిడిల్ అండ్ స్టీపర్ టువర్డ్స్ ది ఎడ్జెస్. సో పారాబోలిక్ షేప్ కానీ ఎలిప్టిక్ షేప్ కానీ ఉన్నప్పుడు ఏంటి అని అంటే మిడిల్లో వచ్చేసరికి ఏమో ఫ్లాట్గా ఉంటే ఈ ఎడ్జెస్లో వచ్చేసరికి ఏమో సైడ్ స్టీపర్గా ఉంటాయి. ఓకేనా. సో విచ్ ఈస్ అసలు ఈ క్యాంబర్స్ వచ్చేసరికి వెహికల్స్కి అసలు ఎలా ఉపయోగపడతాయి. సో దిస్ విల్ be helpful for the vehicles which will more fast for overtaking to cross the crown ని ఫర్ ఓవర్టేకింగ్ పర్పస్ కోసం ఈ క్యాంబర్స్ వచ్చేసరికి ఈ క్యాంబర్స్ అనేవి ఈ క్యాంబర్స్ యొక్క షేప్స్ కానీ అసలు ఈ క్యాంబర్ కానీ యూజ్ చేస్తారు. సో యాజ్ పర్ ది ఐఆర్సి ద ఫాలోయింగ్ ఆర్ ది సమ్ ఆఫ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ఏ క్యాంబర్. సో ఫస్ట్ ఈస్ హైట్ type of surface and next cambers. So first is high type bituminous surfacing or cement concrete. So 1.7 to 2.0%. So 1 in 60 to 1 in 50. And next thin bituminous surface 2.0 to 2.5%. 1 in 50 to 1 in 40. And next waterbound macadam or gravel 2.5 to 3.0%. 1 in 40 to 1 in 33. And next earth 3.0 to 4.0%. 1 in 33 to 1 in 25. ఇదేమో స్లోప్స్ పరంగా. అండ్ నెక్స్ట్ అది పర్సంటేజెస్ పరంగా. సో హై టైప్ బిట్యూమినస్ సర్ఫేస్ ఆర్ సిమెంట్ కాంక్రీట్, థిన్ బిట్యూమినస్ సర్ఫేస్, వాటర్ బౌండ్ మెకడమ్ ఆర్ గ్రావెల్, ఎర్త్కి క్యాంబర్స్ వచ్చేసరికి ఎంత లిమిట్లో ఉండాలి అని చెప్పి అది యాజ్ పర్ ది ఐఆర్సి. సో నెక్స్ట్ టు ప్రొవైడ్ ది క్యాంబర్ ఇన్ ది ఫీల్డ్. సో అసలు క్యాంబర్ ఫీల్డ్లో ఎలా ప్రొవైడ్ చేస్తారు. సో చూడండి, టెంప్లేట్స్ ఆర్ క్యాంబర్ బోర్డ్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ది స్పెసిఫైడ్ క్యాంబర్ టు ప్రొవైడ్ ది క్యాంబర్ ఇన్ ది ఫీల్డ్. దీస్ ఆర్ యూజ్డ్ టు చెక్ ది క్రాస్ స్లోప్ ఆఫ్ ది ఫినిష్డ్ పేమెంట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్. సో టెంప్లెట్స్ కానీ క్యాంబర్ బోర్డ్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అని అంటే సో టెంప్లెట్స్ ఆర్ క్యాంబర్ బోర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దీస్ ఆర్ యూజ్డ్ టు చెక్ ది క్రాస్ స్లోప్ ఆఫ్ ఫినిష్డ్ పేమెంట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు క్రాస్ స్లోప్ అనేది అసలు ఎంత ఉంది ఏంటి అని చెక్ చేయడానికి ఇవి మెన్షన్ చేస్తారు. సో నెక్స్ట్ క్యాంబర్ బోర్డ్స్ మే బీ ప్రొవైడెడ్ డిపెండింగ్ ఆన్ ది షేప్ ఆఫ్ ది క్యాంబర్ యొక్క షేప్ని బట్టి క్యాంబర్ బోర్డ్స్ని ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. సో క్యాంబర్ బోర్డ్స్ మే బీ ప్రిపేర్డ్ డిపెండింగ్ ఆన్ ది షేప్ ఆఫ్ ది క్యాంబర్ యొక్క షేప్ని బట్టి ఏ టైప్ ఆఫ్ క్యాంబర్ బోర్డ్స్ కావాలి అని చెప్పి రికమెండ్ చేస్తారు. సో నెక్స్ట్ ఫార్మింగ్ స్ట్రైట్ లైన్ క్యాంబర్ ఈజ్ సింపుల్. ఇన్ దిస్ ద హైట్ బిట్వీన్ ది క్రౌన్ అండ్ ద ఎడ్జ్ విల్ బి W/2n. స్ట్రైట్ క్యాంబర్ and construction of a straight camber is very easy and simple. It is height between the crown and the edge. సో ఈ క్రౌన్కి ఎడ్జ్ పాయింట్కి మధ్య హైట్ అనేది ఎంత ఉండాలి. సో హైట్ అనేది ఎంత W/2n, వేర్ W ఈక్వల్ టు విడ్త్ అండ్ క్రాస్ స్లోప్ ఈజ్ 1 in n. సో n is nothing but slope. So W is nothing but width. In case of parabolic camber, the general equation y equal to x² a may be adopted. Okay na. In case of a parabolic camber, general equation y equal to x² a may be adopted. Here
A equal to NW by 2 for a pavement width W and cross slope 1 in N. So cross slope is nothing, cross slope is 1 in N and A equal to NW by 2 for a pavement width. And next, hence y equal to 2x square by NW. సో టు ప్రొవైడ్ ది క్యాంబర్ ఇన్ ది ఫీల్డ్. సో క్యాంబర్ని అసలు ఎందుకు ప్రొవైడ్ చేస్తారో, ఎలా ప్రొవైడ్ చేస్తారో అనేది దిస్ ఈజ్ ది ఇది అబౌట్ దిస్. ఓకే, సో నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హెవీ క్యాంబర్. హెవీ క్యాంబర్ అంటే క్యాంబర్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది? ద డ్రైవర్స్ విల్ హ్యావ్ ఏ టెండెన్సీ టు ఆక్యుపై ది సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ది రోడ్, హెన్స్ ద సెంట్రల్ పోర్షన్ గెట్ వార్మ్డ్ అవుట్. సో ఏంటి, క్యాంబర్ అనేది ఎక్కువ కనుక ప్రొవైడ్ చేసాము అని అంటే ఓన్లీ డ్రైవర్ యొక్క ట్రావెలింగ్ వచ్చేసరికి ఓన్లీ ఆ సెంటర్ పోర్షన్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. సో ఆ సెంటర్ పోర్షన్లో మాత్రమే జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ సెంటర్ పోర్షన్ వచ్చేసరికి వాన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో అందుకని ఎక్కువ క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. ఎంత సఫిషియంట్ క్యాంబర్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి యాజ్ పర్ ది ఐఆర్సీ రికమెండేషన్స్. సో నెక్స్ట్, స్టెబిలిటీ ఆఫ్ బుల్లక్ కార్ట్స్ విల్ బీ ఎఫెక్టెడ్ యాజ్ దేర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ హై. స్టెబిలిటీ ఆఫ్ బుల్లక్ కార్ట్ విల్ బీ ఎఫెక్టెడ్. సో ఎక్కువ హెవీ క్యాంబర్ అనేది కనుక ప్రొవైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే బుల్లక్ కార్ట్స్ యొక్క స్టెబిలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యిద్ది. ఎందుకు అనంటే ఈ హెవీ క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎక్కువగా ఉండిద్ది కాబట్టి బుల్లక్ కార్ట్స్ యొక్క స్టెబిలిటీ అనేది తగ్గిపోయింది. సో స్టెబిలిటీ బుల్లక్ కార్ట్ యొక్క స్టెబిలిటీ మీద అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్, వెహికల్స్ మూవింగ్ ఎట్ హై స్పీడ్ విల్ హ్యావ్ ఏ టెండెన్సీ టు స్లిప్ టువర్డ్స్ ది ఎడ్జెస్. సో ఈ హెవీ కెమెరా అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటి అని అంటే వెహికల్స్ ఏమినివి ఎక్కువ స్పీడ్ కనుక వెళ్ళినాయి అనుకో, సో ఆ హెవీ స్పీడ్ కనుక అది రన్ అవుతూ ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఎడ్జెస్కి స్లిప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్, ద బెరమ్స్ మే గెట్ వాష్డ్ ఆఫ్ డ్యూ టు ఇంక్రీజ్డ్ ది వెలాసిటీ ఆఫ్ రెయిన్ఫాల్. బెరమ్స్ అనేవి వాష్ అవుట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు అని అంటే రెయిన్ వాటర్ యొక్క వెలాసిటీ అనేది పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే బెరమ్స్ అనేవి రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెరమ్స్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే సైడ్ పక్కన స్పేస్ ఉంటుంది కదా, సో అవి. సో నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఏ సెంట్రల్ రైజ్ ఆఫ్ 100 mm in a road of 8 meters which is equivalent to a camber of 1 in 40. So 8 meters width. Central raise of a camber is 100 mm and next equivalent to a camber of 1 in 40. So side slope వచ్చేసరికేమో 1 in 40, width 8 meters and next raise of the camber is 100 mm. So this is about the camber. So camber is nothing but a convexity provided to the section of a straight road. So ఇది స్ట్రైట్ రోడ్. సో ఆ స్ట్రైట్ రోడ్కి కాన్వెక్సిటీ అప్వర్డ్స్. సో ఈ క్రౌన్ పాయింట్కి ఎడ్జ్ పాయింట్కి గల ఈ పాయింట్ని ఆ పాయింట్ని క్రాస్ స్లోప్తో కనుక జాయిన్ చేస్తే దాన్ని నథింగ్ బట్ క్యాంబర్ అంటారు. సో షేప్స్ ఆఫ్ ఏ క్యాంబర్ ఈజ్ నథింగ్ బట్ పారాబోలా ఆర్ స్ట్రైట్ లైన్ క్యాంబర్. పారాబోలా ఆర్ స్ట్రైట్ లైన్ క్యాంబర్. So next, to provide the camber in the field. How to provide the camber in the field? In case of a straight line camber, the height between the crown and the edge will be W by 2n, and in case of the parabolic camber, the general equation for the parabolic camber y equal to x square by a. So example of the camber is central rise of 100 mm in a road of 8 meters wide is equivalent to a camber of 1 in 40. So side slope of a camber is 1 in 40 and central rise is nothing but 100 mm and next width of the camber is 8 meters. So this is about the camber. And next, gradient. So gradient is nothing but
rate of rise or fall of a road level along its length, expressed as a ratio of difference in level in the total horizontal length in which it occurs. సో గ్రేడియంట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అని అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అనేది మనం చేస్తున్నాం. సో ఆ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నప్పుడు లాంగిట్యూడినల్ సెక్షన్ పరంగా ఏవైనా రైజెస్ అప్ అండ్ డౌన్స్ కనుక ఏమైనా ఉన్నాయనుకో, సో వాటినే నథింగ్ బట్ గ్రేడియంట్ అన్నారు. సో after that it will started that least motive power should be aimed at so least motive power should be aimed yet to be expanded in the use of an alignment. The conditions therefore placed a limit on the permissible grades for roads. It is expressed as a ratio or a percentage. So gradient is nothing but rate of rise or fall of a ground level along its length, expressed as a ratio of difference in level to the total horizontal length in which it occurs. అది ఎలా అయితే ఫామ్ అవుతుందో రైజ్ ఆర్ ఫాల్ అలాంగ్ ది లాంగిట్యూడినల్ సెక్షన్. సో ఆ లాంగిట్యూడినల్ సెక్షన్ పరంగా ఏదైతే రైజ్ కానీ ఫాల్ కానీ ఉంటుందో సో దాన్ని నథింగ్ బట్ గ్రేడియంట్ అన్నారు. సో అది దాని యొక్క రేషియో కానీ ఎలా డిపెండ్ అవుతుంది అని అంటే రోడ్ లెవెల్స్ డిఫరెన్స్ ఇన్ లెవెల్ టు ద హారిజంటల్ లెంత్. సో హారిజంటల్గా సో ఇలా కనుక సో హారిజంటల్ లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ నెక్స్ట్ లాంగిట్యూడినల్గా వాటి డిఫరెన్సే నథింగ్ బట్ గ్రేడియంట్. So the conditions therefore place here limits on the permissible gradients for roads. Grades permissible grades for the roads నెంబర్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ దేనికి అంటే ఆ కండిషన్స్ ఫర్ వాట్ పర్పస్ ద కండిషన్స్ therefore placed a limit on the permissible grades for roads. సో ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ రేషియో ఆర్ ఏ పర్సంటేజ్. సో గ్రేడియంట్ వచ్చేసరికి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు యాజ్ పర్ ది రేషియో కానీ పర్సంటేజ్ పరంగా కానీ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైవే గ్రేడియంట్స్ ఆర్ రూలింగ్ గ్రేడియంట్, లిమిటింగ్ గ్రేడియంట్, ఎక్సెప్షనల్ గ్రేడియంట్, మినిమం గ్రేడియంట్. సో రూలింగ్ గ్రేడియంట్ యూజ్డ్ ఫర్ ది గైడింగ్ పర్పస్ అండ్ నెక్స్ట్ లిమిటింగ్ గ్రేడియంట్. సో లిమిటింగ్ గ్రేడియంట్ ఈజ్ ఫర్ లిమిట్. ద నేమ్ ఇండికేటెడ్ దట్ it is a limit gradient. And next minimum gradient, it is a minimum gradient is provided. So next exceptional gradient, in case of there is no chance for providing ruling gradient, limiting gradient and minimum gradient, exceptional gradient is used. So what is meant by ruling gradient? So ruling gradient, it is the desirable upper limit of a gradient. The designer should aim to provide a gradient within the ruling gradient. Mode of transport in the locality will govern the ruling gradient to be adopted. IRC recommended the following limits. In case of plain areas, the ruling gradient is 1 in 30 or 3.3%. In case of hilly areas, 1 in 20 or 5%. Gradients up to the ruling gradient are adopted as a normal course in design of vertical alignment, and accordingly the quantities of cut and fill are balanced. The ruling gradient is also called as design gradient. To fix up the design gradient, several factors such as type of terrain, length of grade, speed, pulling power of vehicles and pulling power of animal drawn vehicles are to be considered. Based on experience only, the above values of ruling gradient have to be recommended by IRC. So ruling gradient is nothing but a design gradient. So some of the factors are included. So what are the factors? Type of terrain, length of grade, speed, pulling power of vehicle and pulling power of animal drawn vehicles are to be considered.
సో ఈ రూలింగ్ గ్రేడియంట్ నథింగ్ బట్ ఏంటి అని అంటే ఒక డిజైన్ గ్రేడియంట్. సో ఆ డిజైన్ గ్రేడియంట్కి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఆ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ టెరైన్ అంటే దాని యొక్క ప్రొఫైల్ అనేది ఎలా ఉంది, లెంత్ ఆఫ్ ది గ్రేడ్. సో అక్కడ మెన్షన్ చేసేటటువంటి గ్రేడ్ యొక్క లెంత్ అనేది ఎంత ఉంది, అండ్ నెక్స్ట్ స్పీడ్ అనేది ఎంత ఉంది, వెహికల్స్కి పుల్లింగ్ పవర్ అనేది ఎంత ఉంది, అండ్ నెక్స్ట్ కొన్ని వెహికల్స్ వచ్చేసరికి నార్మల్ వెహికల్స్ కాకుండా యానిమల్స్ రన్ చేసే వెహికల్స్ ఉంటాయి. సో ఆ వెహికల్స్కి పుల్లింగ్ పవర్ అనేది ఎంత ఉంది, వీటిని డిపెండ్ చేసుకొని ఈ ఫ్యాక్టర్స్ని మెన్షన్ చేసుకుంటూ రూలింగ్ గ్రేడియంట్ని డిజైన్ చేస్తాం. సో ఆ రూలింగ్ గ్రేడియంట్ యాజ్ పర్ ది ఐఆర్సీ రికమెండేషన్స్ ఫర్ ప్లెయిన్ ఏరియాస్ ద రూలింగ్ గ్రేడియంట్ ఈజ్ 1:30 and next for hilly areas 1:20. So this is about the ruling gradient. And for the limiting gradient, in steeper terrain it compels adopting steeper gradient than ruling gradient. In hill roads or in different terrain, to reduce the earthwork, limiting gradients are to be provided. So స్టీపర్ టెరైన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే స్టీపర్ గ్రేడియంట్ సిచ్యువేషన్లో వచ్చేసరికి ఏంటి అని అంటే స్టీపర్ గ్రేడియంట్స్ కంటే కూడా రూలింగ్ గ్రేడియంట్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో హిల్లీ ఏరియాస్లో వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ రూలింగ్ గ్రేడియంట్ కంటే కూడా లిమిటింగ్ గ్రేడియంట్ని ఎక్కువ అడాప్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే ఎర్త్ వర్క్ని రెడ్యూస్ చేయడానికి. సో ఎర్త్ వర్క్ కంటెంట్, సో ఆ ఎర్త్ ఫిల్లింగ్ అనేది, ఆ ఎర్త్ వర్క్ అనేది కనుక, ఆ ఎర్త్ వర్క్ కాస్ట్ అనేది కనుక మనం తగ్గించగలిగితే ఏంటి అని అంటే ఓవరాల్గా కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసరికి ఏంటి అని అంటే ఆ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా ఎకనామికల్ అయిపోతుంది. సో అందుకని ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ కానీ ఎర్త్ వర్క్కి సంబంధించి కాస్ట్ కూడా ఏంటి అని అంటే మనకి ఇంపార్టెంటే. సో లిమిటింగ్ గ్రేడియంట్ ఈజ్ ద లిమిట్ ఆఫ్ స్టీపెస్ట్ గ్రేడియంట్. లిమిటింగ్ గ్రేడియంట్స్ వెన్ యూజ్డ్ షుడ్ బి సపరేట్లీ బై ఫ్లాట్ అండ్ ఈజీ గ్రేడియంట్స్. Care should be taken to separate the stretches of steeper gradient by providing either a level or round with easier gradient. As per the IRC recommendations, in case of limiting gradient, IRC suggested the following limiting gradients. In case of plainy areas 1:20 or 5%, and in case of hilly areas 1:15 or 6.6%. So a limiting gradient is nothing but a name indicated that it is a limit. So in case of adopting the gradient, it is used for the purpose of limiting the cost or limiting the cost. Okay, this is the limiting gradient. So as per IRC also suggests the following limiting gradients, that is plains. In case of plains 1:20 and in case of hills 1:15. Coming to the exceptional gradient, these are the gradients steeper than the limiting gradient. సో రూలింగ్ గ్రేడియంట్ కంటే స్టీపర్గా ఏమో లిమిటింగ్ గ్రేడియంట్ ఉంటే, ఆ లిమిటింగ్ గ్రేడియంట్ కంటే స్టీపర్గా ఎక్సెప్షనల్ గ్రేడియంట్ ఉండే, విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ సచ్ యాజ్ అప్రోచెస్ టు కాజ్వేస్ నియర్ హెయిర్ పిన్నెడ్ బెండ్స్, very difficult terrains to avoid deep cutting. These are used only in very difficult situations where they cannot be avoided. సో ఈ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ వచ్చేసరికి దేని పరంగా యూజ్ చేస్తారు అని అంటే రూలింగ్ గ్రేడియంట్ కానీ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ కానీ రూలింగ్ గ్రేడియంట్ కానీ లిమిటింగ్ గ్రేడియంట్ కానీ మినిమం గ్రేడియంట్ కానీ ప్రొవైడ్ చేయలేటటువంటి సిచ్యువేషన్లో ఎక్సెప్షనల్ గ్రేడియంట్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఏంటి, వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మాత్రమే ఈ ఎక్సెప్షనల్ గ్రేడియంట్. సో ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఏంటి అని అంటే వాటిని అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఎక్సెప్షనల్ గ్రేడియంట్ అనేవి యూజ్ చేస్తాం. సో ఆ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ వచ్చేసరికి ఫర్ వాట్ టైప్ ఆఫ్ పర్పసెస్ చూడండి, అప్రోచెస్ టు కాజ్వేస్ నియర్ హెయిర్ పిన్ బెండ్స్ దగ్గర, అప్రోచెస్ టు కాజ్వేస్ దగ్గర, వెరీ డిఫికల్ట్ టెరైన్స్ వచ్చినప్పుడు, డీప్ కటింగ్స్ ఏమైనా వచ్చినప్పుడు, ఈ 4 సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ అనేది మనం అడాప్ట్ చేస్తాం. సో ఐఆర్సీ రికమెండెడ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్షనల్ గ్రేడియంట్.
IRC also recommended some gradients in case of plain areas and hilly areas for exceptional gradients also. In case of plain areas 1 in 50, that is nothing but 15, that is nothing but 6.7 percentage, and in case of hilly areas 1 in 12, that is 8.3 percentage. Exceptional gradients should not be adopted for distances greater than 100 meters in a stretch of 1.6 meters. Exceptional gradient అనేవి డిస్టెన్సెస్ గ్రేటర్ దాన్ 100 మీటర్స్ స్ట్రెచ్, అంటే ఈ స్ట్రెచ్ వచ్చేసరికి ఏంటి అని అంటే 1.6 కిలోమీటర్స్ దగ్గర, డిస్టెన్సెస్ వచ్చేసరికి ఏమో 100 మీటర్స్ దగ్గర కనుక ఉన్నప్పుడు ఏంటి అంటే ఎక్సెప్షనల్ గ్రేడియంట్ అనేవి అడాప్ట్ చేయరు. దే షుడ్ బి సపరేటెడ్ బై ఈజీ అండ్ ఫ్లాట్ గ్రేడియన్స్. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా డివైడ్ చేస్తారు? ఈజీ, ఫ్లాట్. సో ఈజీ గ్రేడియంట్స్ కింద, ఫ్లాట్ గ్రేడియంట్స్ కింద సపరేట్ చేస్తారు. ఐఆర్సీ హ్యాస్ రికమెండెడ్ గ్రేడియంట్స్ అకార్డింగ్ టు ది డిఫరెంట్ టెరైన్ సిచ్యువేషన్స్లో కూడా ఐఆర్సీ వచ్చేసరికి గ్రేడియంట్స్ని రికమెండ్ చేసింది. సో ద టెరైన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ స్టీప్ గ్రేడియంట్, స్టీప్ టెరైన్, మౌంటైన్ టెరైన్, రోలింగ్ టెరైన్ అండ్ లెవెల్ టెరైన్. సో not only gradients point of view, IRC also recommended the gradients for different terrains also. So a different terrains classification for the different terrains are steep terrain, mountainous terrain, rolling terrain and level terrain. So what is meant by steep terrain? It is a terrain with క్రాస్ స్లోప్ గ్రేటర్ దాన్ 60%. 60% కంటే క్రాస్ స్లోప్ కనుక ఎక్కువ ఉంది అని అంటే దాన్ని స్టీప్ టెరైన్ అన్నారు. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ మౌంటేనియస్ టెరైన్, క్రాస్ స్లోప్ ఫ్రమ్ 25 to 60%. సో 25 to 60% అనేది క్రాస్ స్లోప్ కనుక ఉన్నట్టయితే దాన్ని మౌంటేనియస్ టెరైన్ అన్నారు. సో ఇన్ కేస్ ఆఫ్ రోలింగ్ టెరైన్ విత్ ఏ క్రాస్ స్లోప్ వేరియింగ్ ఫ్రమ్ 10 to 25%. క్రాస్ స్లోప్ వచ్చేసరికి 10 to 25% కనుక ఉంది అంటే దాన్ని నథింగ్ బట్ రోలింగ్ గ్రేడియంట్. ఇన్ కేస్ ఆఫ్ లెవెల్ టెరైన్ ఈజ్ ఏ టెరైన్ విత్ క్రాస్ స్లోప్ లెస్ దాన్ 10%. క్రాస్ స్లోప్ లెస్ దాన్ 10% అయితేనేమో లెవెల్ టెరైన్ అన్నారు. ఇన్ కేస్ ఆఫ్ rolling terrain, the cross slope is 10 to 25% and 25 to 60% cross slope అయితేనేమో మౌంటేనియస్ టెరైన్ అండ్ గ్రేటర్ దాన్ 60% అయితేనేమో స్టీప్ టెరైన్. దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్సెప్షనల్ గ్రేడియంట్. So here is a tabular form given. So what is the tabular form? Terrain, ruling gradient, limiting gradient, exceptional gradient. So టెరైన్స్ వచ్చేసరికి ప్లెయిన్ అయినా అవ్వచ్చు, ఏదైనా టెరైన్ వచ్చినప్పుడు రూలింగ్ గ్రేడియంట్ ఎంత ఉండాలి, లిమిటింగ్ గ్రేడియంట్ అండ్ ఎక్సెప్షనల్ గ్రేడియంట్ హియర్ ఇంక్లూడింగ్ పర్సంటేజ్ అండ్ ఆల్సో ఇన్ స్లోప్ ఫామ్ ఆల్సో. సో ప్లెయిన్ ఆర్ రోలింగ్ టెరైన్ ఇన్ కేస్ ఆఫ్ రూలింగ్ గ్రేడియంట్ 3.3% ఆర్ 1 in 30. In case of limiting gradient 5% or 1 in 20, and in case of exceptional gradient 6.7% or 1 in 15. Steep terrain up to 3000 in height above mean sea level. Mean sea level కంటే కూడా above height వచ్చేసరికి ఎంత అని అంటే అప్ టు 3000 దాకా ఉంది. ఎక్కడి నుంచి అబోవ్ ది మీన్ సీ లెవెల్ కంటే కూడా. సో అప్పుడు in case of ruling gradient the percentage is 6% and slope is 1 in 6.7%, and in case of limiting gradient the percentage is 7% and 1 in 14.3, and in case of exceptional gradient 8%, that is 1 in 12. So next third case, steep terrain having elevation more than 3000 meters above the mean sea level. Having elevation, సో ఎలివేషన్ అనేది ఉంది. సో అప్పుడు ఎక్కడ మోర్ దాన్ 3000 meters అబోవ్ ది మీన్ సీ లెవెల్. సో మీన్ సీ లెవెల్ కంటే అబోవ్ ఎలివేషన్ మోర్ దాన్ 3000 meters. సో ఇన్ దట్ కేస్ ద రూలింగ్ గ్రేడియంట్ ఈస్ 5% అండ్ ఇన్ కేస్ ఆఫ్ స్లోప్ 1 in 20 and for the limiting gradient 6% or 1 in 16.7, and in exceptional gradient 1 in 14.3. So for last and final gradient, minimum gradient.
If the road has got sufficient camber to drain away the water laterally, the pavement in embankment need not have gradient. But in cut section or in urban roads where the curbs are provided, the road should be have minimum gradient to drain the water longitudinally. This minimum gradient depends on the type of side drains. If the side drains are laned, it may be taken as 0.5 percentage, and if the side drains are not lined, it is taken as 1 percentage. సో ఈ మినిమం గ్రేడియంట్ వచ్చేసరికి ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, కెరబ్స్ అనేవి ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తారో ఆ కెరబ్స్ వచ్చేసరికి ఎలాంటి సిచ్యువేషన్లో, కట్ సెక్షన్లో కానీ అర్బన్ రోడ్స్ కండిషన్లో కానీ కెరబ్స్ అనేవి ప్రొవైడ్ చేసినప్పుడు మినిమం గ్రేడియంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మినిమం గ్రేడియంట్ వచ్చేసరికి ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అని అంటే, టు డ్రైన్ ద వాటర్ లాంగిట్యూడనల్ సెక్షన్ పరంగా వాటర్ని డ్రైన్ చేయడానికి ఈ మినిమం గ్రేడియంట్ అనేవి యూజ్ చేస్తారు. సో ఈ మినిమం గ్రేడియంట్ వచ్చేసరికి సైడ్ డ్రైన్స్, టైప్ ఆఫ్ సైడ్ డ్రైన్స్ని బట్టి మినిమం గ్రేడియంట్ అనేది ఎంత ఫిక్స్ అవ్వాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో లైన్డ్ సైడ్ డ్రైన్స్ వచ్చేసరికి లైన్డ్, ఇఫ్ ద సైడ్ డ్రైన్స్ ఆర్ లైన్డ్ అని అంటే లైనింగ్, సైడ్ డ్రైన్స్ వచ్చేసరికి లైనింగ్ కనుక చేస్తుంటే అక్కడేమో 0.5% కనుక యూజ్ చేస్తే మినిమం గ్రేడియంట్, నాట్ లైన్డ్ సిచ్యువేషన్లో వచ్చేసరికి ఏమో 1% యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది మినిమం gradient. So today class we are discussed about camber and gradient. So in case of camber, what is meant by camber, and next shapes of camber and how to provide the camber in the field, and some of the recommendations as per the IRC we have also seen in the camber topic. And in case of gradient, what is meant by gradient and types of gradients. So types of gradients depending upon the terrain condition, how the terrains are classified, and next also the recommendations as per the IRC in different situations, in different terrain conditions, how we have how much gradient is provided in case of ruling gradient, limiting gradient and exceptional gradient as per the IRC also given. In tomorrow class we are discussed about super elevation and next super elevation, what is meant by super elevation. Okay, in today class we have discussed also, we have discussed about super elevation also. So where a vehicle passes over a curved path, it is subjected to centrifugal force, which is a horizontal force equal to WV square by GR acting at a center of gravity of a vehicle. The centrifugal force giving an overturning moment to tend the topple the vehicle, especially when the centrifugal force and center of gravity of vehicle is high. My super elevation topic is a large topic. In tomorrow class we are discussed about that super elevation topic, and next some of the geometrics. So that geometrics are super elevation and curves, and also sight distance. So what is meant by super elevation, and so in case of super elevation we have also some formulas given for the super elevation, and also have one or two problems also we have to learn. And next in case of curves conditions we are discussed about types of curves, that is either it is horizontal curve or vertical curve. We have to know about
the curves also, and also side distance. So what is meant by side distance? In case of side distance, there are three types: safe stopping side distance. So not only side distance, we have also know about the safe stopping side distance. And also the last and final topic in the first unit is widening of carriageway on curves or extra width of a road on curves. In tomorrow topic, we are discussed about the four types of the four topics. In today, this is for that, for this, the today session is ended. Thank you.